హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక అప్కమింగ్ ప్రీమియం లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నానండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకు కోకాపేటలో అయితే ఉందన్నమాట. సో రిపీటెడ్ బిల్డర్ అండి. 2 ఏకర్స్లో ఒక సింగిల్ టవర్ అయితే వస్తుందండి. సో చాలా ప్రీమియం ప్రాజెక్టు. అలాగే మనకేందంటే ఇది 60 ఫ్లోర్స్ అయితే ఉంటుందన్నమాట. అలాగే దీంట్లో మనకు 5 బేస్మెంట్స్, 3 పోడియమ్స్, 60 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. 360 యూనిట్స్ మాత్రమే ఉంటాయండి. సో చాలా అల్ట్రా లగ్జరీగా మనకు డెవలప్ చేస్తున్నారు. ఇవి మనకు ఫ్లోర్కి వచ్చేసరికి 6 యూనిట్స్ అయితే ఉంటాయి. ముందు ఇక్కడ కనెక్టివిటీస్ చూద్దామండి. దాని గురించి ప్రాజెక్ట్ గురించి చెప్తాను. ఇక్కడ మీరు చూస్తుంది కోకాపేట్ జంక్షన్, అలా ఇక్కడ మీరు చూస్తుంది ట్రంపెట్ జంక్షన్. సో ఈ ట్రంపెట్ జంక్షన్ నుంచి అలా కోకాపేట్ జంక్షన్ నుంచి కూడా మంచి కనెక్టివిటీస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే మనకు ఇక్కడ నుంచి ఈ రోడ్ నుంచి కూడా మనకు ఈ నార్సింగి జంక్షన్, తర్వాత మనకు ఈ కోకాపేట్ జంక్షన్ నుంచి కూడా ఇక్కడ మనకు కనెక్టివిటీ అయితే చూడొచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్ ట్రంపెట్ జంక్షన్కి కనెక్టివిటీ అవుతుందండి. సో మంచి కనెక్టివిటీస్ అండి. అలాగే అన్ని విధాలుగా మనకు చాలా రోడ్ యాక్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో 120 ఫీట్ రోడ్ ఫేసింగ్లో అయితే ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి కూడా కొత్త రోడ్ అయితే ఇక్కడ ఫామ్ అవుతుందండి. సో చాలా రోడ్స్ అయితే ఉన్నాయి. మన ప్రాజెక్ట్ వచ్చేసరికి 120 ఫీట్ రోడ్ ఫేసింగ్ అయితే ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. నియర్ బైలోనే రాజపుష్ప ప్రిస్టీనా ఉంది, ఏఎస్బిఎల్ వాళ్ళ ప్రాజెక్టు, మై హోమ్ అపాస్, తర్వాత గర్వాళ్ళ ఐటీ పార్కు, తర్వాత ఇక్కడ చూస్తే మై హోమ్ వాళ్ళే మై హోమ్ గ్రావా బిజినెస్ పార్కు అపార్ట్మెంట్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ ఈ లేఅవుట్లో కానీ చూసినట్లయితే ఈ నియోపోలిస్ లేఅవుట్లో ఇక్కడ ఎంఎస్ఎన్ కానివ్వండి, మై హోమ్, ప్రిస్టేజు, సత్వ, తర్వాత ఇక్కడ మనకు అప్కమింగ్ రాజపుష్ప ప్రాజెక్టు, బ్రిగేడ్ ప్రాజెక్టు, ఇలా చాలా ప్రాజెక్ట్స్ అయితే ఈ ఏరియాలో ఉన్నాయండి. సో చాలా ప్రీమియం ప్రాజెక్టు. సో ఇక్కడ మీరు చూస్తున్నది మనకు లొకేషను. సో దీని యొక్క హైలైట్స్ కనుక చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. హైలైట్స్ చాలా ప్రీమియం లెవెల్లో అయితే మనకి ప్రాజెక్టులో అయితే హైలైట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు చూడొచ్చు అనమాట. అలాగే ఇక్కడ మనకు ఓన్లీ ఫ్లోర్కి మనకు 6 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయండి. మనకి 3.5 4 BHK విత్ మేడ్ రూమ్ అయితే ఉంటుంది. లగ్జరియస్ సెగ్మెంట్ అపార్ట్మెంట్స్ అనమాట. 60,000 SFT క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. అలాగే 120 ఫీట్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్టు. అలాగే 2437 334 3379 ఈ ఎస్ఎఫ్టీలో అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. 120 రోడ్ ఫేసింగ్లో అయితే మనకు అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. అలాగే మనకు చూస్తే గ్రౌండ్ ఫ్లోర్, తర్వాత పోడియం 1, పోడియం 2 అయితే ఉంటుందండి. సో ఫస్ట్ ఫ్లోర్ అంటే మనకు 4th ఫ్లోర్లో స్టార్ట్ అవుతుందన్నమాట. అలాగే 60,000 SFT మనకు ఎమ్యూనిటీస్ అయితే క్లబ్ హౌస్ అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకి ఇక్కడ ఎమ్యూనిటీస్ ఏమి ఇస్తున్నారంటే మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఇండోర్ ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయండి. తర్వాత దీంతో మనకు వెయిటింగ్ లాంజెస్ ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట. అవుట్డోర్ ఎమ్యూనిటీస్ కూడా మనకు గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉంటాయి. బార్బిక్యూ, తర్వాత యోగా లాన్స్, అడల్ట్ అవుట్డోర్ జిమ్, తర్వాత మనకు క్రికెట్ ప్రాక్టీస్ నెట్, రిఫ్లెక్టివ్ వాక్వేస్, క్యాంప్ ఫైర్, ఫారెస్ట్ గార్డెను, హెర్బ్ గార్డెను, గ్యాస్ బ్యాంకు, పికిల్ బాల్ కోర్ట్, వాలీబాల్ కోర్టు, తర్వాత మనకి యాంఫీ థియేటర్, శాండ్ పిట్స్, కిడ్స్ ప్లే ఏరియా ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట. అలాగే పోడియం 1లోకి వచ్చినట్లయితే మనకు బ్యాడ్మింటన్ కోర్ట్, ఇండోర్ గేమ్స్, జిమ్ ఇవన్నీ అయితే ఉంటాయి. పోడియం 2లో మనకు ఇండోర్ గేమ్స్, బిజినెస్ సెంటర్, యూనిసెక్స్ సెలూను, తర్వాత బెడ్రూమ్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే టెర్రస్ ఎమ్యూనిటీస్ ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే సెల్లార్ 1లో కూడా ఎమ్యూనిటీస్లో డిపార్ట్మెంటల్ స్టోర్ ఫార్మ్స్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు మాస్టర్ ప్లాన్ అయితే చూపించడం జరుగుతుందండి. ఈ విధంగా అయితే మాస్టర్ ప్లాన్ అయితే ఉంటుంది. అలాగే లాట్ ఆఫ్ ఎమ్యూనిటీస్ కూడా ఉంటాయన్నమాట. సో మనకు ఇంకా ఏంటంటే దీంట్లో ప్రైసింగ్ ఆప్షన్లు ఏమున్నాయి అని చెప్తే మనకు ఇప్పుడు ప్రజెంట్ అయితే 6,399 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ అయితే కోట్ చేస్తున్నారండి, ఇంక్లూడింగ్ మనకు కార్ పార్కింగ్, తర్వాత ఎమ్యూనిటీస్ కలిపి. అలాగే హై రైజ్ అయితే 11th ఫ్లోర్ నుంచి ఎక్స్ట్రా ఉంటుంది. తర్వాత మనకు ఈస్ట్ ఫేసింగ్ 100 రూపీస్, కార్నర్కి 100 రూపీస్ ఉంటుంది. పేమెంట్ టర్మ్స్లో 25% బుకింగ్కి, తర్వాత 60% ఆఫ్టర్ హెచ్ఎండిఏ డీసీ లెటర్, 15% వచ్చేసరికి హెచ్ఎండిఏ వచ్చిన తర్వాత అయితే పే చేసుకోవాలి. సో ఇక్కడ మీకు ఇంకా మనకు ఈ జోన్ సెగ్మెంట్స్ ఇవన్నీ అయితే ఉంటాయి. అలాగే మనకు హైలైట్స్ చూసినట్లయితే మనకు 4 వేలలో నుంచి మనకు వ్యూ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు చూడొచ్చు అనమాట. అన్ని 4 వేస్లో నుంచి మనకు ఓఆర్ఆర్ వ్యూ కానివ్వండి, సిటీ వ్యూ, గండిపేట్ లేకు, కోకాపేట్ లేకు ఇవన్నీ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు ఫ్లోర్ ప్లాన్స్ అయితే చూపించడం జరుగుతుందండి. సో 2,437 ఎస్ఎఫ్టీ ఉంటున్నాయి. తర్వాత మనకు 3,334 ఎస్ఎఫ్టీ, తర్వాత మనకు 2,437 ఎస్ఎఫ్టీ, తర్వాత 3,307 అంటే మనకు 3 వేరియంట్స్లో అయితే ఉంటాయన్నమాట. అలాగే మనకు ఫైర్ రెఫ్యూజ్ ఫ్లోర్స్ కూడా ఉంటాయండి. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాము ఫైర్ రెఫ్యూజ్ ఫ్లోర్స్ కూడా ఏమేమి ఉన్నాయని దాని గురించి ఇక్కడైతే మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తుంది ఫైర్ రెఫ్యూజ్ ఫ్లాట్ అయితే ఉంటుందన్నమాట.
సో ఈ ఫైర్ రెఫ్యూజ్ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది. దీని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. కొత్త రోడ్స్ అయితే ఏదైతే ఫామ్ అవుతున్నాయో దాని రిలేటెడ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇక్కడ మనకు టోటల్ ఓవరాల్ హైలైట్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుందండి. సో 2437, 3339, 3374 ఎస్ఎఫ్టీలు అయితే ఉంటాయి. అలాగే గండిపేట్ కోకాపేట్ లేక్ వ్యూ అయితే ఉంటుంది. 77% ఓపెన్ స్పేస్ అయితే ఉంటుంది. 60 స్టోరీ విత్ 5 బేస్మెంట్స్ అయితే ఉంటాయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.